నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నేత మానవత్రాయనుడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాల్సిందే, రాజ్యాంగబద్ధంగా మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మాకు అవకాశాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున బీసీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. అండ్ డిమాండ్తో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణమవుతూ ఢిల్లీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా మరి ఏకదాటికి తెస్తున్నాయి. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఎంపీలందరికీ. అసలు ఈ 42% రిజర్వేషన్ అమలుతో ఏం జరగబోతున్నది, అమలుకు ఎవరెవరి మద్దతు కావాలి, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీ నేతల మద్దతును కూడా పెట్టి మరి పార్లమెంటు ముంగిట పెట్టినటువంటి ఆ బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలతో పాటు బీసీ 42% రిజర్వేషన్ మీద బీఆర్ఎస్ కామెంట్ కావచ్చు, తాజాగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు కావచ్చు, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక నిరుద్యోగుల ఉద్యోగ సమస్యల మీద కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత మానవత్రాయ్ గారు అన్న. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎట్లా చూస్తారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఆల్ పార్టీ నేతల్ని ఆల్ పార్టీలని ఐక్యం చేసి ప్రధానంగా ఎంపీలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ అమలుకు ఒక ఉద్యమానికి తెరలేపుతున్నట్టుగా కనబడుతున్నది. సో ఏం జరగబోతుంది రేపు? ఎవరు అడ్డుపడినా బీఆర్ఎస్ బీజేపీలు బీసీలకు మేలు చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టిన మేము తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరతాం, అమలు చేస్తాం కూడా. అసలు బీజేపీ బీసీలకు ద్రోహం చేస్తుంది. ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గరికి ఫిబ్రవరి నెలలో బిల్లు పంపించింది. బిల్లు పంపిస్తే దాన్ని తిప్పి పంపట్లేదు, ఆమోదించట్లేదు, వ్యతిరేకించట్లేదు. ఓకే, అట్లా నిలుపుదల చేసుకొని ఆ బిల్లును అట్లా తొక్కిపెట్టారు. సుప్రీంకోర్టు ఇటీవల ఏం చెప్పింది, ఏ బిల్లు అయినా సరే, తమిళనాడు విషయంలో ఏ బిల్లు అయినా సరే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ మీరు 3 నెలలకు మించి నిలుపుదల చేయొద్దు, ఆపొద్దు, ఒకవేళ అట్లా పెట్టుకుంటే ఆ బిల్లు ఆమోదించినట్టు లెక్కే అని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. అయినా అంత స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారు. అంటే కోర్టు తీర్పులు అంటే వీళ్ళకి నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ రామచంద్రరావు గారు ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఒక లాయరు, మరి ఈయన ముందే చెప్తాడు జ్యోతిష్యం, అది కాదు ఇది కూడదు. అసలు మనసులో మీకు చిత్తశుద్ధి లేదు బీజేపీకి. అసలు ఈరోజు ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమే ఆయా వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఎస్సీలకు ఎవరు రాజ్యాంగంలో పెట్టి అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎస్సీ ఎస్టీలకు. అదేవిధంగా ఈరోజు ఓబీసీలు 27% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ ఆ రోజు ప్రధానమంత్రిగా అమలు చేసిండు. ఎప్పుడైతే విపి సింగ్ ప్రభుత్వం 1990లో ఆయన మండల్ కమిషన్ సిఫార్సులు 27% రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తే ఆ విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఎప్పుడైతే ఈయన బీసీలకు పార్లమెంట్లో చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాడని వార్త తెలంగాణలోనే మండల్ కమిషన్ ఉద్యమాన్ని కమండల్ అని చెప్పి ఒక ఉద్యమం చేశారు. వాళ్ళు చేసి రకరకాల పోరాటాలు చేసి తగలబెట్టుకొని ఆ విధంగా ఆ ప్రభుత్వానికి మద్దతు సంహరించుకుంటే వాళ్ళు అమలు చేయకుండా ఆగిపోయి వెంటనే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ, బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. అదేవిధంగా 2006 వరకు కూడా ఓబీసీలకు అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఇట్లాంటి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎం, ఐఐటి వంటి విద్యా సంస్థల్లో, కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లే లేవు. ఆ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత సోనియా గాంధీ గారు, దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మరి అదేవిధంగా ఇక్కడ చర్చ ఎక్కడికి వస్తుంది, 42% రిజర్వేషన్లు అన్నప్పుడల్లా తమిళనాడు మీదకి పోతుంది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇలా 69% రిజర్వేషన్లు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ వాటిని 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం? 76 రాజ్యాంగ సవరణ 94 చట్టం 76 రాజ్యాంగ సవరణ 1994లో పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ ఆడ 69% రిజర్వేషన్లకు రక్షణ కల్పించే విధంగా పార్లమెంట్లో ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో పంపించిండు. ఇన్ని మార్గదర్శకాలు మన ముందు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమందికి అరగారిన వర్గాలకు, బహుజనులకు అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇదేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎప్పుడు ఇచ్చిన హామీ ఇది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుంచి ఆయన భాగీదారీ ఉద్యమం మొదలుపెట్టి, అంటే హక్కుదారులు ఎంతమంది ఉన్నారు, ఇట్నా ఆబాది ఉత్నా హక్, ఎంత మేమెంతో మాకంత వాటా, మేము భాగీదారులం అని చెప్పేసి భాగీదారుల హక్కులు కాపాడాలని చెప్పి, వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులు కావాలి, వాళ్ళ వాటా తేల్చాలని చెప్పి
ఆయన దేశవ్యాప్తంగా పోరాటం చేసుకుంటూ కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తామన్న తర్వాత చిత్తశుద్ధ వీళ్ళేమో మొన్నటిదాకా ఏమన్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఎప్పుడు అమలు చేస్తారని అమ్మడబడ్డారు. ఎప్పుడైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా కులగణన చేసేసి దాన్ని రాష్ట్రపతికి బిల్లు పంపించిండు ఆమోదం కోసం, అప్పుడు వీళ్ళు మద్దతు తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ వాళ్ళ మద్దతు తెలిపారు, 8 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళు తెలిపారు, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. తెలిపి ఆడిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు? నోటితో మాట్లాడుతున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో అది పెట్టే ప్రసక్తి లేదని రామచంద్రరావు కుండబద్దలు. ఎవరు చెప్పడానికి కళ్ళ ముందు ఉదాహరణ ఉంటే ఓన్లీ న్యాయవాది మాత్రమేనా? కానీ రాజ్యాంగ నిపుణులు, తర్వాత అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా కలిసి ఇలా క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత 3 మార్గాలు ఉన్నాయి, మధ్య మార్గాలు. ఒకవేళ వీళ్ళు బీసీలకు ద్రోహం చేసినా మేము బీసీలకు రిజర్వేషన్ అమలు ఎట్లా చేయాలో మాకు తెలుసు. ఒకటి, రాష్ట్రపతి ఆమోదానికి పంపినాం, అసెంబ్లీలో చట్టబద్ధంగా మద్దతు చెప్పారు. ఇప్పుడు మేము మాకు అవసరం లేదండి. ఎందుకు? వాళ్ళు చెప్పే కారణం ఏంది? కుంటి సాకు ఏంటంటే ఇందులో ముస్లింలను బీసీల్లో చేర్చారంటారు. అరే తెలివి లేని వాళ్ళరా, మీరు గుజరాత్లో ఏం చేశారు? 170 ముస్లిం కులాలని గుజరాత్లో 170 ముస్లిం కులాలని ఓబీసీలో చేర్చారు. ఆడ ఫకీర్లు అని చెప్పి రకరకాల ముస్లిం పేర్లతో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనం ఏంది, వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, తర్వాత పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాళ్ళు దుర్భరమైన పరిస్థితి వాళ్ళది. అట్లాంటి వాళ్ళకు చదువు చెప్పాలని చెప్పి ఇట్లా రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు ప్రయోజకులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి బీసీల జనాభా ఎంత ఎవరు చేస్తారు? జనాభా గణన ప్రభుత్వాలు చేయవు. రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్లు డెడికేషన్ కమిషన్లు చేస్తాయి. ఈ ముస్లింలకు 7 రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అవుతుంది, తెలంగాణలో కాదు. గుజరాత్లో ముందు వాళ్ళు చేశారు, ఇవాళ గుజరాత్లో చేసి తెలంగాణలో ముస్లింలని అందులో చేర్చారంటారు. తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి చిత్తశుద్ధితో మీరు బీసీల పట్ల ఉండండి. ఇక్కడ బీసీలకు ఏ అన్యాయం జరగట్లేదు. బీసీల జనాభా 46.33%. అదేవిధంగా బీసీ ముస్లింలు ఎవరైతే మనం పెట్టుకున్నామో వాళ్ళని 10.25%, అంటే మొత్తం కలిపి జనాభా తెలంగాణలో 56.33%. ఇది శాస్త్రీయబద్ధంగా ఉంది. మీరు రాష్ట్రపతితో ఆమోదింపజేయండి. మీ చేత కాకపోతే సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. అన్ని నెలలు, ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది బిల్లు పంపి, అన్ని నెలలు నిలుపుదల చేయొచ్చా? వెనక్కన్నా పంపాలి, లేకపోతే ఆమోదించాలన్నా ఆమోదించాలి. ఇట్లా చేయకుండా బీసీలకు ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ ప్రధాని. ఎందుకంటే ఇక్కడ నుంచి పంపించడం, మనకు ఢిల్లీ పంపించడం. అయితే మేము ఏ విధంగా పోతాం? ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం తెలియదు, ఇలా ఆర్డినెన్స్, ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం ఉంది. ఈ పంచాయతీరాజ్ చట్టంలో 285A నిబంధన రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి దాన్ని సవరణ చేస్తే అయిపోయాయి. దానికి సహకరించడం అంటున్నాం. గవర్నర్ పంపి ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కు పంపించేసి సవరణ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు. మనం హాయిగా మేము 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఆర్డినెన్స్ కూడా మోసం అనేది బీఆర్ఎస్ చెప్తున్నది. కవితనేమో సంబరాలు చేసుకుంటే కేటీఆర్ లాంటిలేమో అది మోసం అంటున్నారు. బీజేపీలో కూడా ఆర్ కృష్ణయ్య గారు మద్దతు ఎవరు అడ్డుపడొద్దు అంటాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. ఎవరు అడ్డుపడొద్దు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ అమలు చేస్తుంది అని ఆయన అంటాడు. రామచంద్రరావు ఏమో ఆయన సరే ఆయన అగ్రవర్ణం కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉంటుందో మనసులో అంతర్గతంగా దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి ఏం వంక అంటే ఆ ముస్లింలని ఇందులో చేర్చారు. ఏ లొంక అని చెప్తాను. మరి గుజరాత్లో ఎట్లా చేర్చారు అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఇది ఎవడిని అడ్డుపడినా కాళ్ళల్లో కట్టెలు పెట్టినా, వాళ్ళ కళ్ళు ఎర్రబడినా, వాళ్ళ పొట్టలు బగిలిపోయిన కుళ్ళు బుద్ధితో ఇక్కడ కేవలం ఎందుకు అడ్డుకుంటున్నారంటే కాంగ్రెస్ కి పేరు వస్తుంది బీసీలో. ఇప్పటికే ఈ రిజర్వేషన్లు అన్ని కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. నిజంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా అసలు ప్రతిపాదన కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. 2011లో మన్మోహన్ సింగ్, అదొక రాజ్యాంగబద్ధంగా సరే మోడీ ప్రభుత్వం ఆమోదించింది. దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి, మొత్తాన్ని మేము సవరణ చెప్పినా వెళ్ళి వాళ్ళు పట్టించుకోలే. కాకపోతే ఈ దేశంలో మళ్ళీ రాహుల్ గాంధీకి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ బీజేపీ యొక్క ప్రతిభ అనేది మసకబారిపోతుంది, మోడీ ప్రభావం తగ్గిపోతుంది. రాహుల్ గాంధీ ప్రధానయితుడు, ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు దగ్గర అవుతారు. కాబట్టి కులగణ వర్గీకరణ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. దేశంలో సుప్రీంకోర్టు తీర్పును ఏ రాష్ట్రమైన అమలు చేసిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిందని. ఇలా ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్నారు. మాదిగ సామాజిక వర్గ ఉపకులాల వాళ్ళంతా కూడా ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు పొందారు. ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిది, రాహుల్ గాంధీది. కాబట్టి ఈ పేరు ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో అమలైతే తమిళనాడులో ఉన్నాయి, తర్వాత మధ్యప్రదేశ్లో కూడా 63% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ మరి 2 రాష్ట్రాలు కళ్ళ ముందు ఉన్నాయి.
అట్లానే నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వానికి వెంటనే పార్లమెంటు సహకరించండి. ఆ రోజు పివి నరసింహారావు ఏం చేసిండో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తమిళనాడు వ్యవహారంలో 69% రిజర్వేషన్లు ఏ విధంగా పెంచుకున్నాం, అసలు రిజర్వేషన్లు ఎందుకు వద్దంటున్నాం, 50% ఎందుకు దాటొద్దంటున్నాం. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్ల పరిమితి 50% దాటొద్దు అని చెప్పింది. దాటొద్దాని తర్వాతనే కదా మనం 69% రిజర్వేషన్లు పెంచుకోవడానికి 9వ షెడ్యూల్లో చేర్చడం అంటే అర్థమైంది మనం తెచ్చినటువంటి అమలు చేసినటువంటి దాన్ని రక్షణ కల్పించడం. ఏ కోర్టులు కూడా తప్పు పట్టమని అర్థం. 9వ షెడ్యూల్లో చేస్తే కోర్టుకు పోయినా చెల్లుబాటు కాదు. ఇప్పుడు తమిళనాడు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండొచ్చు, కానీ కోర్టులు కూడా తీర్పు ఇవ్వలేవు. కాబట్టి ఆ రక్షణే తమిళనాడు వ్యవహారం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం ప్రధానమంత్రిగా చేసిన మేలును, ఆ రాష్ట్రంలో వర్గాలకు చేసిన మేలుని తెలంగాణలో బీసీలకు చేద్దామని అంటే వీళ్ళు ముందే అసలు అనుమానాలు వ్యక్తం చేస్తారు. అనుమానాలు ఎందుకంటున్నా సరే, ఇప్పుడు ద్వంద్వ వైఖరి ఎందుకంటున్నా నేను ఏమంటున్నా మానవత్రి గారు, సరే మీరు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు పార్టీ పరంగా ఇవరికి సిద్ధంగా ఉన్నారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలని పార్లమెంట్ ముంగిటలు పెట్టారు. మీరు ఇచ్చినటువంటి ఈ 3 కూడా మీరు పెట్టుకున్నటువంటి ఈ 3 టాస్క్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. బట్ నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం ఎన్నికలు జరపాల్సిందే, 60 రోజుల్లో జరపాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అవును, అది కూడా ఎప్పుడో జరిపేవాళ్ళమే. కోర్టుకు కొంతమంది సర్పంచ్లు వెళ్ళబట్టి 6 నెలల సమయం పట్టింది. కాబట్టి మాకున్నటువంటి మార్గాలు గవర్నర్కు పంపిణం, ఆర్డినెన్స్ ద్వారా చేస్తాం, దాన్ని కూడా అడ్డుకున్నారనుకోండి, మేము అవసరమైతే మా పార్టీ పరంగా వాళ్ళకి 42% రిజర్వ్ స్థానిక సంస్థలు అభ్యర్థులు పెట్టి నిలబెడతాం. అంటే సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఆగాయంటారు. మేమన్నమాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారం, రేవంత్ రెడ్డి గారు చేసిన దాని ప్రకారం తప్పకుండా వాళ్లకు స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం కల్పిస్తాను. అణగారిన వర్గాలకు, ఎక్కువ మంది జనాభా ఉన్న వాళ్ళకి వాళ్ళని స్థానిక సంస్థల్లో మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా చేయాలనేదే మా కోరిక. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణాన్ని ఎట్లా చూస్తారు? అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ అదంతా కూడా ఎట్లా చూస్తారు? ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది రాష్ట్రం వరకు ఉన్నది ఈ సమస్య. ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు అదే, రాహుల్ గాంధీ గారు ఆమోదం ఉంది, మల్లికార్జున ఖర్గే గారు ఆమోదం ఉంది. మొన్న సిడబ్ల్యూసి మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణను అభినందించారంతా. దేశానికి ఆదర్శం అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని, ఎక్కడైతే హిమాచల్ ప్రదేశ్ అందరినీ పిలిపించి, ప్రతిపక్ష పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అందరినీ పిలిపించి అందులో అభినందించారు రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నాయకుడు, లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే కాబట్టి, రేపు సాయంత్రం ఢిల్లీలో మా 100 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మా కాంగ్రెస్ కార్యాలయంలో వీళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేము చేసినటువంటి విధి విధానాలు, మీరు పార్లమెంట్లో బీసీల కోసం కొట్లాడండి, మా 42% రిజర్వేషన్ల గురించి అడగండి అని చెప్పి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇవ్వబోతాడు. కాబట్టి ఈ విధంగా అంటే దేశవ్యాప్తంగా కాబోతుంది ఉద్యమం అనేది. ఆ రోజు ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని అంటే నీ కులం ఏంది, నీ మతం ఏందని అవమానించారు. అదే మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నినాదానికి ఒక పదును తెలుసుకొని భయపడి మేము కూడా కులగణన చేస్తామని కిందకు వచ్చారా లేదా? అదే విధంగా వీళ్ళు సచ్చినట్టు అంగీకరించాల్సిందే. రాష్ట్ర ఆర్డినెన్స్ ఒకవేళ రాష్ట్రపతి దగ్గర ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. లేకపోతే బీసీలే వీళ్ళని తవ్వి 500 కిలోమీటర్లు అవసరమైతే 500 మీటర్ల లోతున వీళ్ళని పొందబెడతారు. ఎవరైతే అడ్డుకుంటాడో వాళ్ళందరినీ పొందబెడతారు. ఇది మాత్రం ఖాయం. ఇలా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో ఉన్నది. ఎందుకు 140 సంవత్సరాలు అయినా సరే, ఒక స్వతంత్రోద్యమ పార్టీ అయినా సరే, ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఎందుకున్నది? కాంగ్రెస్ పరపతి, రాహుల్ గాంధీ పరపతి ఎందుకు పెరుగుతున్నది? అరే ఉత్త మాటలే, వీళ్ళందరి చెత్త మాటలే, ఉపయోగం లేదు, ఈ మోడీ వల్ల ప్రయోజనం లేదు. అసలు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్, ఎస్సీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది. అదేవిధంగా లంబాడీలని రాష్ట్రంలో 75 వరకు కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళు ఎస్టీలు జాబితాలో చేర్చింది కాంగ్రెసే అని చెప్పేసి దేశానికి ఎప్పుడో సంకేతాలు అందిపోయినాయి. కాబట్టి మన ఎదుగుదల, బీసీల ఎదుగుదల రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్నది అని చెప్పి రాహుల్ గాంధీ గారి వైపు పయనమవుతున్నారు. కాబట్టి వీళ్ళు తప్పదు. ఆ రోజు కులగణనకి ఎట్లా మొన్న ఎట్లా ఒప్పుకున్నారు, హచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, ఇంకో మార్గం లేదు వాళ్ళకి. రైట్, ఎట్లా చూస్తారు? నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ను చుట్టుముట్టినటువంటి నిరుద్యోగులని కొంతమంది,
ఆయనకు చుక్కేదనైందని ఇంకొంతమంది, నిరసన సెగ తగిలిందని ఇంకొంతమంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోస్టు పెడుతూ నిరుద్యోగులు పోస్టు పెడుతున్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18-20 నెలల్లో ఏమైనా న్యాయం చేసిందా? ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో? అసలు వచ్చిన 18 నెలల్లో ముందు ఆలోచించి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచించింది నిరుద్యోగుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో లీకులు ఎందుకు అవుతున్నాయి, పరీక్షా పత్రాలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లు ఎందుకు జరుగుతున్నాయి, టీజీపీ అప్పుడు టీఎస్పీఎస్సీ ఎందుకు విఫలమవుతుంది, గ్రూప్ 1 ఎందుకు లీక్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అయినాయి అని చెప్పి పటిష్టమైనటువంటి వ్యవస్థ ద్వారా పరీక్షలు జరపాలని చెప్పి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో భేటీ అయ్యి ఇక్కడ పరీక్షల విధానాన్ని ప్రక్షాళన చేసి సక్రమంగా పరీక్షలు పెట్టిన లేదా 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు. వాళ్ళు నోటిఫికేషన్లు వాళ్ళు ఇవ్వచ్చు, నోటిఫికేషన్ ఇవ్వటమే గొప్ప కాదు, లగ్గం కావడమే సంబరం కాదు. లగ్గం తర్వాత జరగాల తంతులు ఉంటాయి, శోభనం జరగాల, 9 నెలల్లో సంతానోత్పత్తి జరగాల. ఇది సక్రమమైన జీవితం. నోటిఫికేషన్లు కొర్రీలతో నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేయకుండా సంవత్సరాలు తరబడి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే 1250 మంది చనిపోయారు. ఆ జాప్యం లేకుండా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వేగవంతంగా పారదర్శకంగా ఏ పరీక్ష లీక్ కాకుండా నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చిండా లేదా అదే అంటున్నా. అందుకే రేవంత్ రెడ్డి పరీక్ష 60,000 ఉద్యోగాలకు కొలువులకు నియామక పత్రాలు ఇచ్చిండంటే దమ్మున్నోడు, మూతి మీద మేసం ఉన్నోడు మగోడు అని చెప్తాను. అక్కడ ప్రయోజనం చేకూర్చిండు. నీ వల్ల ప్రయోజనం లేదు, నోటిఫికేషన్ ఇచ్చి ఊరుకున్నావు. కోర్టు తన్నగా చావండి, మీరు ఏమన్నా కానివ్వండి, కోర్టు పోండి, కోర్టు మెట్లు ఎక్కండి, తన్నుకోండి, నాకు భర్తీ చేయడం ఇష్టం లేదని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నిరుద్యోగులు అంటే కేసీఆర్ గారు గిట్టదు. ఎందుకంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ హాస్టల్ ముందు ఏ గ్రౌండ్లో 2014లో ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ దిగుతుంటే, సీతాఫలమండిలో ప్రచారం కోసం హెలికాప్టర్ దిగుతుంటే నిరుద్యోగులు చెప్పులు చూపించారు. ఎందుకు చూపించారు? మేము నీ కోసం తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడితే మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాను ఒక్క మాటలో చెప్పేసి, నువ్వు అసలు ఎవరిని క్రమబద్ధీకరిస్తావు? గెస్టెడ్ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తావా? ఇది ఎట్లా సాధ్యం? రాజ్యాంగ విరుద్ధం అని చెప్పులు చూపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మనసులో పెట్టుకొని కసిబట్టి అందుకే ఏం చేసిండు, పదోన్నతుల ద్వారానే అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లుండేది, 60% ఉద్యోగాలు పదోన్నతుల ద్వారా, 40% ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రత్యక్ష నియామకం ద్వారా జరిగేది. ఈ కోటాను తగ్గించాలని చెప్పేసి 70% ఉద్యోగాలు పదోన్నతుల ద్వారా, 30% ఉద్యోగాలు నేరుగా ప్రత్యక్ష నియామకాల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అని చెప్పి నిరుద్యోగుల కోటాను తగ్గించిండు. నోటిఫికేషన్ మేము పోరాడంగా నోటిఫికేషన్లు ఇచ్చి కొర్రీలతో న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి వాటన్నిటిని కూడా పరిష్కరించి హారిజాంటల్ రిజర్వేషన్ అందులో పెట్టి సుప్రీంకోర్టు తీర్పులకు అడ్డంకు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిండా లేదా? మొన్నలో అసలు క్యాబినెట్ తీర్మానంలో మీరందరూ నిరుద్యోగుల్లో సహజంగా ఆందోళన ఉంది, నోటిఫికేషన్లు కావాలి, మేము కాదంటలేదు. అందుకే 22,033 ఉద్యోగాలకు ఆమోదం తెలిపారా లేదా? తొందరలో నిరుద్యోగుల తొందర అంటే మీరు ఎన్ని రోజులు మాటలు చెప్తారంటున్నారు. కామెంట్లు ఎప్పుడైనా చూసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే వ్యవస్థ నడవదు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు చెప్తున్నాడు ఎవరికి ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకోండి. ఎవడైతే సోషల్ మీడియాలో ఉన్నాడో, సోషల్ మీడియాలో పుస్తకాల్లో తలకాయ పెట్టి చదువుకునే వాడికి ఉద్యోగాలు వస్తాయి తప్ప సోషల్ మీడియాలో తొంగి చూసేవాడికి ఉద్యోగాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పరీక్షల వాయిదాలు కావాలని చెప్పి మాకు వచ్చి చర్చలు జరిపారు చాలా మంది. రోడ్ల మీద ధర్నాలు చేశారు. ఇవాళ చూడండి, వీడియోలు చూడండి. అందులో ఎవ్వడికి కూడా గ్రూప్ 3 ఉద్యోగం, గ్రూప్ 3 అంటున్నా, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 3 కాదు, గ్రూప్ 1 కూడా రాలి. అంటే వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఏంటంటే చదువు మీద కాదు, వీళ్ళ అంతా కూడా వేరే వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఏదో చదువు పేరుతో వచ్చి అల్లరి చేయాలా అనే ఉద్దేశంతో ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. అట్లాంటి వాళ్ళ కామెంట్లు పెట్టడం వల్ల ఏమైంది, 22,000 రేపు భర్తీ చేయబోతాం, 22,033 ఉద్యోగాలు ఉంటాయి. ఎంతమంది దరఖాస్తు చేస్తారు ఈ ఉద్యోగాలకి? సుమారు 8 లక్షల మంది దరఖాస్తు చేస్తారు. ఎంతమందికి వస్తాయి? 8 లక్షల మంది 22,033 మందికే వస్తాయి. నిజంగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేది 1 లక్ష మంది ఉంటారు. ఈ 1,00,000 మందిలో 22,000 మందికి ఉద్యోగాలు, మిగతా వాళ్ళ మంది కూడా 80,000 మంది వ్యతిరేకంగా ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు కదా. అవన్నీ పట్టించుకోవద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఏడాదికి 2 లక్షలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉన్న ఉద్యోగాలే 2 లక్షలు. నీకు మొన్న క్యాడర్ స్ట్రెంత్ 4 లక్షలు. ఇప్పుడు పనిచేసే వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయగా 3,59,000 ఉద్యోగాలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది ఎంత? 1,91,126 ఉద్యోగాలు అని చెప్పి 2020 డిసెంబర్లో
సిఆర్ బిస్వాల్ చెప్పింది, ఖాళీల సంఖ్య చెప్పింది. అందులో మరి వీళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 1,91,120 ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. మరి 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి మేము 60,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఎట్లా ఇచ్చినాం? మీరు అయిపోయి ఉద్యోగుల సంఖ్య అయిపోయినట్టే కదా. కాబట్టి ఖాళీలు ఉన్నాయి. అదే వాళ్ళు దొడ్డిదారులు నిరుద్యోగుల్ని మభ్యపెట్టి సిఆర్ బిస్వాల్ కమిషన్ కూడా తొక్కిపట్టి భర్తీ చేయకుండానే జాప్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే, మేము అట్లా ఆడుకోకుండా పరీక్షలను పారదర్శకంగా వేగవంతంగా జరిపి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చినాం. కాబట్టి నిరుద్యోగులారా, ఈ 22,000 నోటిఫికేషనే కాదు, ఈ మొత్తం 2.5 సంవత్సరాలు ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఉంటే 1,00,000 ఉద్యోగాలు ఉంటే ఆ 1,00,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని మొన్ననే రేషన్ కార్డుల పంపిణీ సభకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు మన తుంగతుర్తి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కూడా మీ గురించే మాట్లాడారు, నిరుద్యోగుల గురించి. అంత శ్రద్ధ ఉంది నిరుద్యోగుల పట్ల, అంత చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి. కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో నిరుద్యోగుల దృష్టి మళ్లించడానికే, ఓట్లు దండుకోనికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్టేట్మెంట్ అనేది ఒక ఓట్ల కోసం కాదండి. మాకు ఓట్లు కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. అన్నదాతలకే ఈ 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు రైతు బంధు, వాళ్ళ రైతు బంధు, మరి రైతు భరోసా వేసినామా మేము. అదే విధంగా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినామా. వీళ్ళ ఆస్తులు మాకు ఉండవా చెప్పండి. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 1,200 యూనిట్ల ఉచిత విద్యుత్, అంటే దాదాపు ఒక మహిళ 1,000 రూపాయలు విద్యుత్తును 1,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు 50 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. మాకు సరిపోరా, గ్రామాల్లో లేరా వాళ్ళు? 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు ఉండవా? ఇవాళ పేపర్లో చూడండి, ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళల సంఖ్య 200 కోట్లు దాటింది. 6,700 కోట్లు ఆదా చేసుకున్నారు మహిళలు. ఇవాళ పుష్కరాలు జరిగితే హైదరాబాద్ నుంచి ఏ మూల నుంచి ఆ పుష్కరాల్లో పోయి పునీతులయ్యారు. ఆ సరస్వతి పుష్కరాల్లో ఎక్కడ జాతర జరిగినా ఆ జాతరలో పోయి పాల్గొంటున్నారు. తర్వాత చిన్న చిన్న వృత్తులు చేసుకునే మహిళలు, కార్మికులు బస్సుల్లోనే పోతున్నారు. అప్పుడు పాసులు తీసుకునేది, ఆ పాసులు లేదు. మహిళలు కళాశాలలకు పోవాలంటే బస్ పాసులు తీసుకునేది నెలకు వచ్చేసి 200, 2,000, 1,500, 3,000 చెల్లించేది, అది లేదు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు మాకుండవా? అట్లానే నిరుద్యోగులు నిర్లక్ష్యం చేయట్లేదు. నిరుద్యోగులు కావాలి, ఈ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు కావాలి. 20 ఉచిత విద్యుత్ పథకం ఎవరు పెట్టారు? అసలు మేమే కదా, రాజశేఖర రెడ్డి గారే కదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు అవుతున్నాయి, గ్యారెంటీ ఇచ్చిన అంటున్నారు. మరి మిగతా ఎటుపోయిన తులం బంగారం 2,500 కావచ్చు, లేకపోతే మీరు ఇస్తున్న స్కూటీలో సైకిల్ గ్యారెంటీలో మేము 2,500 ప్రధానంగా మహిళలకు ఇస్తున్నాం. దాన్ని కూడా అమలు చేయబోతున్నాం. వీళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారో చేయబోతున్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ ప్రధానంగా 6 గ్యారెంటీల్లో ఈ 2 మాత్రమే కొంత జాప్యం జరిగింది. వాటిని కూడా ఆసరా పెన్షన్ 4,000 పెంచబోతున్నాం. ఇక ప్రతిపక్షాలకు నోళ్ళకు ఇంత పెద్ద తాళం కప్పేస్తాను, ఇక నోరు తెరవలేరు. ఎందుకంటే ఏమి ఉండదు మాట్లాడటానికి, అన్ని చేసుకోండి. అందుకే నిరుద్యోగులకు త్వరలోనే అంటే మీరు హేళన చేయకండి, ఆగస్టు మొదటి వారం లోపు మీకు 22,033 ఉద్యోగాల యొక్క తీపి కబురు నోటిఫికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొంచెం సమయం పట్టండి. నోటిఫికేషన్లు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎటువంటి చిక్కులు లేకుండా వేగవంతంగా ఉండాలి, మళ్ళీ పారదర్శకంగా. జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు జాప్యమైంది మేము చెప్తున్నాం. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం చేయొద్దా? మాదిగా ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వద్దా? కాబట్టి అది ఏప్రిల్తో ఆగిపోయింది. కాబట్టి ఏప్రిల్ తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ దాన్ని దుమ్ము దులిపి ఈ గ్రూప్ 1 అనేది కోర్టులో కేసు, ఇప్పుడు గ్రూప్ 2 కూడా కేసు వేశారు. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు ఇక్కడ మన స్టూడియోలో గ్రూప్ 2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు నాకు ఎవరో మహిళా రిజర్వేషన్ సక్రమంగా టీజీపీఎస్సీ పాటిస్తుంది, హారిజాంటల్ రిజర్వేషన్ సక్రమంగా పాటిస్తుంటే పాటించడం లేదని చెప్పి కోర్టులో పోతే కోర్టు స్టే ఇచ్చింది. పెద్ద నేరం కాదు, ఇంకోటి కాదు, తప్పకుండా స్టే కూడా వెకేట్ అయింది, పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ఫోన్ చేశారు, సక్రమంగా అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పాత నోటిఫికేషన్ల బూజు దులపాల. కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, గ్రూప్ 2 ఇవ్వాలన్నా, గ్రూప్ 3 ఇవ్వాలన్నా ఆ జాబ్ క్యాలెండర్ పెట్టాలంటే ఈ నోటిఫికేషన్లు అయిపోవాలి, బ్యాక్లాగ్లు ఏమి ఉండొద్దు. కాబట్టి మీ మేలు కోసమే, మీకు అదనపు ఉద్యోగాల సృష్టించడం కోసమే రేవంత్ రెడ్డి సర్కారు కృషి చేస్తుంది. ఇంకోటి, ఇలా మొన్న జీపీఓ ఉద్యోగాలు, గ్రామ పంచాయతీ పాలనా అధికారులు ఉన్నారు. అది వీళ్ళు అడగకముందే నేనే వెళ్ళిన పొంగులేటి గారి దగ్గరికి వెళ్ళినా, పొన్నం గారి దగ్గరికి వెళ్ళిన, తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా స్వయాన ఇచ్చిన వినతి పత్రం మొన్న 9వ తారీఖున.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగవంతంగా భూభారత్ చట్టం అమలు కావాలి కాబట్టి గతంలో అనుభవం ఉన్నటువంటి విఆర్ఏ వాళ్ళని ఇన్ సర్వీస్లో వాళ్ళని తీసుకొని ఒకవేళ తప్పకుండా మిగిలిన ఉద్యోగాలు ఏమైతాయి? తప్పకుండా ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకి వస్తాయి. అందుకే మొన్న ల్యాండ్ అండ్ ఎక్స్క్విజిషన్ వాళ్ళు సవరణ చేశారు, ఒక జీవో సవరణ చేసి రేపొద్దున ఒకవేళ ఇప్పుడు ఎంతమంది 3,500 మంది ఎంపిక అయ్యారు, ఇంకో 2,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతమంది పాస్ అవుతారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఒకవేళ 5-6 వేల ఉద్యోగాలు కూడా మిగిలితే ఆ ఉద్యోగాలు ఎవరితో భర్తీ చేస్తారు? నిరుద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతుంది. కొద్దిగా గతంలో జరిగిన పొరపాట్లు జరగట్లేదు కాబట్టి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపిస్తున్నాం. ఇలా రాజీవ్ యువ వికాసం పేరుతో ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆర్థిక సాయం చేయడానికి కూడా 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా సివిల్ సర్వీస్ అభ్యర్థులు గతంలో సాయం చేసిండా? ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ గురించి మాట్లాడుకోవాలి. గతంలోనే జూన్ 2వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఆ మంజూరు పత్రాలు ఇస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. అది ఎందుకో మళ్ళీ ఏదో అవినీతి జరిగిందనో ఇంకోటో ఏదో కొంత పెండింగ్లో పడింది. జూన్, జూలై, ఆగస్టు వస్తున్నది, 2-3 నెలలు అవుతుంది. ఈ రాజీవ్ వికాస్ 16 లక్షల దాకా అప్లికేషన్లు వచ్చినాయి. ఆసామాష విషయం కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసి వడపోసి మనం ఇస్తాం. 5 లక్షల మందికి ఇస్తానన్నాం. నిజమైనటువంటి నిరుద్యోగులకు, లబ్ధిదారులకు ఎవరైతే దాని ద్వారా లాభం పొందాలో వాళ్ళకి న్యాయం చేయాలి. ఏదో ప్రభుత్వం పథకం పెట్టింది కదా ఇది తీసుకుందాం పక్కన పడదాం అని కాదు. మొన్న దళిత బంధులో కూడా ఏమైంది, బట్టి విక్రమార్క గారు పెండింగ్ బిల్లు చెల్లిస్తుంటే అన్ని యూనిట్లను అమ్ముకున్నారట. యూనిట్లు మొత్తం కార్లు అమ్ముకున్నారు, పాడి పరిశ్రమలు అన్ని అమ్ముకున్నారు. అసలు అడ్రస్ గల్లంతా అయిపోయినాయి. కాబట్టి ఆ విధంగా దుర్వినియోగం కావద్దు. ఈ పథకం కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు సాయం చేస్తాను. 5 లక్షల మంది కంటే చూసుకోండి, దాదాపు అదే 10-11 వేల కోట్ల దాకా వీళ్ళకి సాయం చేస్తాను. ఈ విధంగా ఉపాధి కల్పిస్తున్నాం. సివిల్ సర్వీస్లో మన రాష్ట్రం నుంచి ఎవరన్నా ప్రిలిమ్స్ అర్హత సాధిస్తే, మెయిన్స్ రాయడానికి అర్హత సాధిస్తే గతంలో గత సంవత్సరం రాజీవ్ సివిల్ సభ వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు 140 మందికి లక్ష చొప్పున సహాయం చేసింది. గతంలో ఎప్పుడన్నా కేసీఆర్ సాయం చేసిండా? ఇక రేవంత్ రెడ్డి సాయం చేసిండు, గుర్తుపెట్టుకోండి మీరు. అదేవిధంగా 140 మందికి సాయం చేస్తే మెయిన్స్కి ఎంతమందికి ఎంపిక అయ్యారంటే 20 మంది అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు పోయి ఈ దాదాపు ఇంటర్వ్యూలకు 20 మంది పోతే 7 అభ్యర్థులు విజయం సాధించారు, సివిల్ సర్వీస్ అధికారులు అయ్యారు. ఈరోజు ఇక వాళ్ళు చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయడం, ₹1,00,000 సాయం చేయడం ఎంతో దోహదపడిందని చెప్పి విజయం సాధించిన అభ్యర్థులు చెప్తున్నారు. దయచేసి నేను ఏమంటాను నిరుద్యోగులారా, ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకముందే మీరు సిద్ధపడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగమై నేను అది చదవాలా గందరగోళ పడకుండా ముందే మీరు సిద్ధం చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత చదవండి. వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలని చదవనోడు ఎప్పుడు చదివేవాడిని జడగొడతారు, గుర్తుపెట్టుకోండి. కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు చదవనోడు వచ్చేసి చదువుకునేవాడిని బయటకు తీసుకొచ్చి వాడిని బయట తిప్పుతాడు. దానివల్ల ఉపయోగం లేదు. నేను అంటాను 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు. అంటే బయట ప్రపంచం తెలవకుండా 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. చివరికి అది రాకపోతే గ్రూప్ 1 కావచ్చు, అది కాకపోతే గ్రూప్ 2 రావచ్చు, చివరికి టీచర్ కూడా కావచ్చు, గ్రూప్ 3 అధికారి కావచ్చు. కాబట్టి ఏకాగ్రత ముఖ్యం. మీ చదువు విజయం ఇప్పుడు చూడ విజయం సాధించిన వాళ్ళు మన శివాని అనే అమ్మాయి సివిల్ సాధించింది, వరంగల్ బిడ్డ. ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్కులు పుస్తకాలు తప్ప బయట టీవీ తెలవదు, సోషల్ మీడియా తెలవదు, వాట్సాప్ తెలవదు, యూట్యూబ్ తెలవదు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చెప్పింది. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు పోటీ పరీక్షల్లో విజేతలు కాండి. ప్రభుత్వం మీకోసం రేవంత్ రెడ్డి సర్కారు మిమ్మల్ని ప్రయోజకులను చేయటం కోసమే ముందుకు పోతుంది. అదేవిధంగా మీరు సాంప్రదాయ చదువులు సాంప్రదాయ కొలువులే కాదు, స్కిల్ యూనివర్సిటీ పెట్టింది మీకోసం. అయితే 6 నెలలకి 3 నెలలకి నోటిఫికేషన్లు ఇచ్చి మీ యొక్క నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తే మీకు ప్రపంచ స్థాయి అవకాశాలు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి స్కిల్ యూనివర్సిటీ తెరిచింది. అందులో కూడా పోండి, చదవండి, అందులో పోండి. అదేవిధంగా మీకు ఉద్యోగాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 48 లక్షలు ఉన్నాయి. మొత్తం 48 లక్షల్లో 16 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఎస్ఎస్సి, తర్వాత సివిల్స్, ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటీలో వీటిల్లో కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీ దృష్టికి ఇలా కేంద్ర ప్రభుత్వ హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే ఆర్ఆర్బి పోదాం, సికింద్రాబాద్ పోతే బీహారోడు, గుజరాత్ వాడు, లేకపోతే వేరే రాష్ట్రం కూడా ఉంటాడు. తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి నా తెలంగాణ బిడ్డలారా, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ఆలోచించండి. 2 కళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చదవండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చదవండి. అట్లా రెండిట్లో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, అవకాశాలు మనకి కళ్ళ ముందు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చదవండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చదవండి. ఒకవేళ రాకపోయినంత మాత్రాన జీవితం అయిపోలే. ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో దారుల్లో విజయాలు సాధించారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇక్కడ రెచ్చగొడుతున్నారు నిరుద్యోగుల్ని.
నిరుద్యోగులు ఏదో ఒకటి చేసుకుంటే, మానసిక ఒత్తిడికి లోనై ఏదో ఒకటి చేసుకుంటే ఆడ కూర్చొని శవరాజకీయాలు చేయాలని చెప్పి కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు తయారయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది వాళ్ళు చచ్చిపోతే ఆడ కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బద్నాం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. అట్లాంటి ఉచ్చులో పడకండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. మీకు ఆత్మస్థైర్యం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి చక్కగా త్వరలో నోటిఫికేషన్, త్వరలో కాదు ఆగస్టు మొదటి వారంలోనే వచ్చే విధంగా కసరత్తు చేస్తుంది. చక్కగా మీరు సిద్ధపడండి అని చెప్పి మన తొలి వెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ఇక దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కామెంట్ చేశారు. పోలీస్ అధికారుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆ మాటలు కావచ్చు, అవన్నీ చూస్తుంటే నా రక్తం మరుగుతున్నది. నేనే కనుక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉంటే మైనంపల్లి హనుమంతరావుని మరి రోహిత్ని ఇద్దరిని బొక్కలు వేసుకొని జైల్లో వేసుకొని కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ని? ఎందుకు మీరు పోలీసుల మీద ఆ రకంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే నాకు రక్తం మరుగుతుంది. ఆయనకు కాదు, మీకు రాష్ట్ర ప్రజలకు రక్తం మరుగుతుంది. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో ఆయన రక్తంలో చీము, నెత్తురు, మానం, మర్యాద ఉంటే ఆ రోజు ఈడీ ఆడ సిట్టుకు పోయి ఫిర్యాదు చేసిండు పోలీసులకు పోయి, నా ఫోన్ ట్యాప్ అవుతుందని. సిట్ నోటీసులు ఇస్తే నువ్వు ఐపీఎస్గా పనిచేసినావు, పదవి స్వచ్ఛంద పదవి విరమణ చేసినావు, బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఉన్నావు, నువ్వు ఆ నోటీసులకు సమాధానమి. నీకు రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల గౌరవం ఉంటే అది ఫస్ట్ వాడికి సమాధానం ఇపో, ఏదో ఒక సమాధానం చెప్పు. అక్కడ సమాధానం చెప్పకుండా ఇంట్లో పడుకుంటా, మా సారేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంట్లో పడుకుంటా అంటే కుదరదు. ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా శుద్ధపోసన? దాదాపు గురుకులాల పేరుతో 7 ఏళ్ళు సెక్రటరీగా ఉండి కేసీఆర్కి దోచిపెట్టి ఈయన కొంత దాచుకున్నాడు. స్వేరో బ్యాంకు పేరు మీద, అసలు బ్యాంకులు ఎవరికి ఉంటాయండి? బ్యాంకులు ప్రైవేట్ సంస్థ, ధనలక్ష్మి బ్యాంకు, మహేష్ బ్యాంకు అని కొన్ని వందల కోట్లు ఉంటేనే బ్యాంకులు పెడతారు. పూర్వ విద్యార్థులకు ఒక బ్యాంకు పెట్టిండు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి అనుమతి తీసుకొని. అందులో కనీసం 100 కోట్లు ఉంటేనే ఆ బ్యాంకు పెట్టుకోవడానికి అనుమతి. మరి యాడ్ నుంచి వచ్చినాయి 100 కోట్లు? ఈ గురుకులాల్లో పిల్లల పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు ఈ పిల్లల పేరు చెప్పి వాళ్ళకి సమ్మర్ క్యాంపులని, రకరకాలని, అందులో ఇష్టం వచ్చిన వాళ్ళకి దాదాపు 1000-2000 మంది నేను అనుచరులని, చెంచాలను పెట్టుకోండి అందులో ఉద్యోగుల. వాళ్ళ నెలకి తీయాల, నెలకి వాళ్ళకి వాళ్ళ జీతంలో 5,000-10,000 ఇస్తే మళ్ళీ అవన్నీ కూడా ఏడికి వస్తాయి? దొడ్డిదారులో మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు ఆడికి పోయి మళ్ళీ వచ్చి ఈ బ్యాంకులో చేరుతాయి. ఇది పెద్ద అవినీతి పరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఎప్పుడు కాదు, 2017లో చెప్పిన. అదేవిధంగా ఇలా విజిలెన్స్ వాళ్ళు కూడా ఏం తెలిసారు, ఆడిట్లో కూడా బయటపడ్డాయి. కోడింగ్ స్కూల్స్ వికారాబాద్లో 4 స్కూల్స్ అని ఒక స్కూల్ పెట్టి 4 స్కూళ్ళ బిల్లు 90 లక్షల రూపాయలు జేబులో వేసుకున్నాడు. చెప్పండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నువ్వు సత్యహరిచంద్రుడువా? అసలు నీకు అసలు మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మమ్మల్ని అందరినీ సీమాంధ్రులకు తొత్తులుగా ఉండి మమ్మల్ని అందరిని అణిచివేసి మాపై దాడులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టినాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మైనంపల్లికి పోలిక? మైనంపల్లి ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడు, పేదలంటే పడి చచ్చిపోతాడు. ఎవడన్నా అన్నాని చేజాపితే నేనున్నా అని చెప్పి సాయం చేసే వ్యక్తిత్వం మైనంపల్లిది. నువ్వు కనీసం పేద పిల్లల, దళిత పిల్లల యొక్క పేరు చెప్పి వాళ్ళ సంక్షేమం చేస్తా అని చెప్పి మీ అకౌంట్లో కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయి. ఎట్లా మూలుగుతున్నాయి? అక్రమంగా దొడ్డిదారుల ఉద్యోగాలు ఇచ్చినావు. ఎట్లా ఇచ్చినావు? దానికి సమానం చెప్పు. రాజ్యాంగ ఉల్లంఘన కాదా? కేవలం ఒక వర్గానికే. ఇప్పుడు మీరే అధికారులు, దొడ్డిదారులు ఐఏఎస్లు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో చూశారు, బానిసలుగా బతికారు. కేసీఆర్ ప్రభుత్వంలో అది పాలకులకు కొంత పెట్టి ఇంత జేబులో వేసుకున్నారు. అమయ్ కుమార్ జైల్లో ఉండలేదా? రంగారెడ్డి కలెక్టర్ 2,000 కోట్లు, 50 ఎకరాలు భూమిని, ఖరీదైన భూమి, 2,000 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పచెప్పిండు. తద్వారా లాభం పొందిండు. ఆయన విచారణ జరిపితే తెలియదు వాళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన 2,000 కోట్లు. సోమేష్ కుమార్ జిఎస్టీ ఆడ కొనుగోళ్లలో కొనకుండా దొంగ బిల్లులు సృష్టించి 1,400 కోట్లు జేబులో వేసుకున్నాడు. కన్న ముందు ఉంది ఐఏఎస్ అధికారి. అదేవిధంగా ప్రభాకర్ రావు, ఏం అవసరం అండి వీళ్ళకి? అసలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు వసతులు ఇచ్చుకుంటూ అన్ని రకాలు తీరుస్తుంటే మంచి జీవితం, ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన ఉద్యోగం అది, దాన్ని చేసుకోకుండా ఇట్లా అక్రమ సంపాదనకు, లంచాలకు అవసరం అండి. అదేవిధంగా ప్రభాకర్ రావుకి ఏం పట్టింది, ఏం గది పట్టిందండి? ఇలా రేపు మాపు ఆగస్టు తర్వాత జైలు పోతారు ఆయన తర్వాత అసలు సూత్రాలు జైలు పోతారు. అందుకే జైలుకి పోయేదే రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారు. సొంత పార్టీ మంత్రులది, ఎమ్మెల్యేలది, కార్పొరేషన్ చైర్మన్ కూడా అభద్రత ఫీల్ అవుతున్నారు. ఏం మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. బీరకాయలో నెయ్యి ఉండదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలకు విలువ ఉండదు. అప్పుడు నువ్వే కదా ఫిర్యాదు చేసింది, నా ఫోన్ ట్యాప్ అవుతుందని కేసీఆర్ మీద.
మరి ఇప్పుడు నా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఇలా అంటే మీరు చేసిన దొంగ పని లంగ పని ఇలా రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎట్లుందంటే ఒక దొంగ నడిచినట్లుంది ఇలా కథ. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సిబిఐ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటైపోయినాయి చెప్తున్నాడు. అవన్నీ అసత్య ప్రచారాలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కవిత గారు చెప్పింది. కవిత గారు చెప్పంగా దాన్ని బలపరిచారు రాజాసింగ్ గారు. అవునవును మా ఓళ్ళు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి, అందుకే కదా ఆయనకి ఈ గతి పట్టింది. రోజు రాజాసింగ్ బీజేపీలో లేకుండా ఎందుకు పోయిండు? రాజీనామా చేయగానే వెంటనే ఆమోదించారు. కావాలంటే ఈ బంధాన్ని, రహస్య బంధాన్ని, వ్యభిచారాన్ని, చీకటి ఒప్పందాన్ని బలపరిచిండు కాబట్టి రాజాసింగ్ ఇలా బీజేపీలో లేకుండా పోయిండు. కళ్ళ ముందు వాళ్ళ కూతురే చెప్పింది, కవిత గారే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు ఒకటి కావు. శాశ్వత రాజకీయ ప్రత్యర్థులు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక జాతీయ పార్టీకి అనుకూలంగా మారితే కేసీఆర్ ఎలా ఈడీ కానీ సిబిఐ కానీ 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా కేసీఆర్ వంక చూసిందా? కాళేశ్వరం ఏటీఎం లెక్క మారిందని ఎందుకు మరి ఈడీని పంపించలేదు, సిబిఐని పంపించలేదు? మమతా బెనర్జీని అరెస్ట్ చేతివి. చివరకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కూడా నోటీసులు ఇస్తారు. అదేవిధంగా మన చిదంబరం గారిని జైల్లో పెడతారు, డీకే శివకుమార్ని జైల్లో పెట్టారు. మరి కేసీఆర్ గారిని ఎందుకు పంపలేదు? కేసీఆర్ గారి అవినీతి కనపడలేదా మీకు? అంటే ఆ రోజు అట్లా కాపాడారు. కాబట్టి చివరికి పరువు పోద్దని చెప్పి ప్రతిపక్షాలు కవితను అరెస్ట్ చేయకపోతే ఎవరు కాదు బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శించారు ఆ రోజు. ఏది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కవితను అరెస్ట్ చేయకపోతే మన పని కథం. పార్లమెంట్ ఎన్నికల్లో మనం మళ్ళా పాతాళానికి పడిపోతాం, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసినాం అని ఆయన అనడా లేదా? కొండ వాళ్ళ బీజేపీ ఎంపీ ఇప్పుడు ఆయన చేవెళ్ళ ఎంపీ అన్నడా లేదా? కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడు కాలేవు, ఎప్పుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు. కాబట్టి వీళ్ళు గతంలో పనికి అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. ఇంకో అంశం కూడా కొత్త తెర మీదకి వస్తుంది. ఇలా కేసీఆర్ ని బీజేపీ కాపాడబోతుంది. ఎందుకు కాపాడబోతుంది? ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండు? ఆయన చెప్పండి. దాని కారణాలు ఏమున్నాయి? రాజకీయ కారణాలు ఎందుకు ఉన్నాయంటే ఆరోగ్యం బాగలేదని. ఎంతమంది గతంలో 2 రాష్ట్రపతులు వివి గిరి గారు ఆయన ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యిండు. కాబట్టి తర్వాత ఇంకెవరు మన వేరే వాళ్ళు కూడా 2 ఆరోగ్య కారణాలు కాదు. అది వాళ్ళు రాష్ట్రపతి కావటం కోసం వాళ్ళు రాజీనామా చేశారు, రాష్ట్రపతులు అయ్యారు. కానీ ఈయనది ఏంది? అనారోగ్యం అంటే ఇంకా సౌలభ్యమే కదా. అనేక రకాల వస్తువులు ఉంటాయి. ఉపరాష్ట్రపతిగా ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది, మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది, అనేక రకమైన వస్తువులు వస్తాయి. మరి ఎందుకు? రాజకీయ కారణాలు బలంగా ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే సరే నితీష్ కుమార్ని బీహార్ ఎన్నికల్లోంచి తొలగించేసి అక్కడ నుంచి పంపించేసి ఉపరాష్ట్రపతి చేద్దామని. ఇంకో అంశం కూడా ఏంది బలంగా ఏమొస్తుందంటే కేసీఆర్ను కాపాడాలి. అంటే కేసీఆర్ అనే వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేస్తే ఇక్కడ కేసుల విచారణ నుంచి తప్పించవచ్చు అని బీజేపీ సాయం చేయబోతుంది. అదేవిధంగా కేసీఆర్ ఉపరాష్ట్రపతి కోరుకున్న దానికి గతంలో కూడా ఏమన్నాడు? నన్ను ఉప ప్రధాని చేయండి, దేశంలో అన్ని పార్టీలు నేనే ఖర్చు పెడతాను. అవునడా లేదా? కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ సహకారంతో కేసీఆర్ గారు ఉపరాష్ట్రపతి కావాలని ప్రయత్నం చేస్తున్నట్టు మనకు వినికిడి చర్చ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇదొక నమ్మడానికి నేను చెప్తాను. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఈయన కేటీఆర్ గారు జైపూర్ పోయారు. ఏదో జర్నలిజం సమావేశం. అసలు జర్నలిజం ఈయన మాజీ పాత్రికేయుడా లేకపోతే మాజీ మంత్రి అంతే? ప్రజెంట్ ఏమైనా ఉందా ఆయనకి? ఏమన్నా ఈనాడు జైపూర్ పోయి జర్నలిజం దానికి సమావేశానికి పోయి ఆడ స్పీచ్లు ఇవ్వటం ఏంది? దాని వెనక తతంగం ఏంది? మంతనాలు ఏంటంటే వాళ్ళ నాయనని ఉపరాష్ట్రపతి చేస్తే ఇక్కడ నుంచి కేసులను తప్పించవచ్చు అనేది ఆడ బీజేపీ జాతీయ నాయకులతో రహస్య మంతనాలు జరిగినని చెప్పి కోడే కూస్తుంది తెలంగాణ మొత్తం. అసలు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఉపరాష్ట్రపతిగా చేసే అవకాశం ఉపరాష్ట్రపతికి కావాల్సిన ఏంది అర్హతలు ఏంది? 30 సంవత్సరాలు దాటాలా? ఏ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటే రాజీనామా చేసి అందులో పోతారు, పోటీ చేస్తారు. వాళ్ళ బీజేపీకి బలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా. దాదాపు 394 మంది సభ్యులు ఓటేసి సరిపోద్ది. రాజ్యసభ లోక్సభలో ఓటేసి సరిపోద్ది. ఉపరాష్ట్రపతి అయిపోతాడు. ఉపరాష్ట్రపతి కూడా అవసరం. 60 రోజుల్లో నియామకం చేయాల. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ప్రతిఫలంగా ఏం చేస్తాడు? బీహార్ గుజరాత్ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తాడు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో చేసిండంటారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్థిక సాయం చేసిండు. కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చిపుచ్చుకునే త్వరలో నేను మీకు ఇది ఇస్తా, నాకు అది ఇవ్వండి, ఆ పదవి ఇవ్వండి, నన్ను ఉపరాష్ట్రపతి చేయండి, నేను ఈ కేసుల నుంచి తప్పించుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నా మీద అక్రమ కేసులు అని చెప్పుండు. కానీ సక్రమ కేసులు అయ్యింది. కేసులు వాస్తవాలు. ప్రజలకు ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చినాం. 6 గ్యారంటీలతో పాటు గత బీఆర్ఎస్ పాలకులు చేసిన అవినీతిని కక్కిస్తా అని చెప్పినాం. కాబట్టి ఆ విచారణ నుంచి తప్పించుకోవడం కోసం ఇలా బీజేపీ అందుకే ఇలా రామచంద్రరావు గారిని కూడా ఎందుకు పెట్టింది? మొన్నటిదాకా బీసీ వాదం ఇంత బలంగా ఉన్న తరుణంలో
తీసుకొచ్చి అగ్రవర్ణాల వ్యక్తిని ఎందుకు కూర్చోబెట్టారు అంటే బీజేపీ బలహీనంగా ఉండాలి, బలహీనమైన వ్యక్తిని కూర్చోబెట్టాలని కేసీఆర్ గారు సూచనల మేరకే జాతీయ బీజేపీ నాయకత్వం అక్కడ రామచంద్రరావు గారికి బీజేపీ పీఠం ఇచ్చింది అనేది స్పష్టమైంది. కాబట్టి రామచంద్రరావు నియమించండి, అదేవిధంగా నన్ను ఉపరాష్ట్రపతిని చేయండి, అదేవిధంగా మీకు బీహారు గుజరాత్ ఎన్నికల్లో మీకు సాయం చేస్తా అనే ఒప్పందం అనేది జరిగినట్లు మనకి తెలంగాణలో మరి ఈ న్యాయ నిపుణులు వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. చర్చనా లేకపోతే కాంగ్రెస్ ప్రచారం? ప్రచారం లేదు, అక్కడక్కడ చర్చ జరుగుతుంది. గతంలో కూడా వచ్చింది ఈ వాదన. గతంలో ఆ మధ్య కూడా కేసీఆర్ గారు వీటిని తప్పించుకోవాలంటే ఉపరాష్ట్రపతికి పోతాడు, లేకపోతే గవర్నర్ గా పోతాడు, గవర్నర్ గా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ అసెంబ్లీకి రాలేకపోతాడు, రేవంత్ రెడ్డి గారిని చూడలేకపోతాడు. కాబట్టి ఈ నేను చెప్పే వాదన కూడా నేనేదో అబద్ధం చెప్పట్లే, కళ్ళ ముందు కనపడుతుంది. ఈ పరిణామాలని చూడండి. ఈటల రాజేంద్ర పేరు వచ్చిందా లేదా మొన్నదాకా? ఈటల రాజేంద్ర పోయి రామచంద్రరావు వచ్చిండు. అంటే బలహీనమైన అధ్యక్షుడు ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ లాభం ఇక్కడ. కాబట్టి కేటీఆర్కి రాజకీయ దారులు చూపారు ఇక్కడ భవిష్యత్తులో. కాబట్టి కేటీఆర్ ఆల్రెడీ కవిత గారు కూడా అలిగింది ఎందుకు, కేసీఆర్ గారు వారసుడు కేటీఆర్ అని చెప్పి స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో గొడవలు ప్రారంభమైంది. ఆమె బయటకు వచ్చింది, మాట్లాడుతుంది. కాబట్టి అన్నీ బలంగా ఉన్నాయి. కాబట్టి కవిత గారు కూడా చెప్పింది బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయి, రాజాసింగ్ గారు బలపరిచిండు, ఆయన పార్టీలు లేకుండా పోయిండు. కాబట్టి ఈ విధంగా కూడా జరగవచ్చు. 100% ఎందుకు కాకూడదు చెప్పండి. ఇప్పుడు ఆ ఉపరాష్ట్ర అనుమానాలకు తావిస్తుంది. ఆయన ఎందుకు రాజీనామా చేసిండు చెప్పండి? దానికి కారణాలు లేవు. కారణం లేకుండా రాజీనామా చేస్తారా 2 ఏళ్ల పదవి ఉండంగా? కాబట్టి ఇట్లా కూడా కేసీఆర్ గారికి కూడా అవకాశం కల్పించేందుకు, ఈ రాష్ట్రంలో విచారణల నుంచి ఆయన తప్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కనపడతానే ఇక్కడ అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి. రైట్. సో ఇది మొత్తం మీద మానవతరాయ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు, నిరుద్యోగులు నిరాశపడొద్దు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది, నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు చెప్పబోతున్నాడు చెప్తూనే ఇక కేసీఆర్ ఒక ఎత్తుకు పై ఎత్తేయబోతున్నాడు, భవిష్యత్తులో కేసు నుంచి తప్పించుకునేందుకు మరొక వ్యూహాన్ని రచిస్తుండనేటువంటి ఒక మాట కూడా మానవతరాయ్ చెప్తున్నాడు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎంత మేరకు నిజమవుతుంది అనేది. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు.